తిరుప్పావై వ్రతకల్పంలోని మొదటి పాసురం. మార్గై తింగళ్ మది நிறைந்த நன்னாளால் நீராடப் போதுவீர் போதுமினோ நேரிழையீர் சீர்மல்குமாய் பாடி செல்வச் சிறுமீர்கள் கூர்வேல் கொழுந்த இளன் நந்தகோபன் குமரன் ஏறார்ந்த கண்டு யசோதை இளம் சிங்கம் கார்மேனிச் செங்கல் கதிர்மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோள் புகழ పడిందేలోరెంబావాయ్. మొదటి పాసురం తాత్పర్యం. మార్గళి మాసం పౌర్ణమి రోజు ఆండాలమ్మవారు ఈ విధంగా అంటున్నారు. మేము అదృష్టవంతులం. ఎందుకనగా ఉదయమే లేచి నదిలో స్నానం చేసి ఆ శ్రీకృష్ణ పరమాత్మని దర్శించుకోవాలని ఆలోచన రావటమే భగవంతుని అనుగ్రహం. ఇది పీడే మాసం కాదు, ఇది దేవుని తలుచుకునే కాలం. అందుకే నెలలో పెళ్లిళ్ళు కొత్త పనులు చేయరు. కాలమంతా భగవంతునికి అంకితం చేస్తారు. ఆండాలమ్మవారు తన స్నేహితుల్ని ఈ విధంగా పిలుస్తున్నారు. లేచిరండి గోపికలారా, నదికి వెళ్ళి స్నానం చేద్దాము. తన స్నేహితులైనటువంటి అయ్యర్పాడి గోపికలు నిజమైన ధనవంతులుగా అభివర్ణించారు. ఎందుకంటే వారి సంపద డబ్బు కాదు, శ్రీకృష్ణునితో నిత్య సాంగత్యమే వారి నిజమైన సంపద. అంతేకాకుండా ఈ పాసురంలో ఆండాలమ్మవారు ఆ శ్రీకృష్ణుని నందగోపుని కుమారునిగాను, యశోదమ్మకు ప్రాణంగాను, నలుపు వర్ణునిగాను, అలాగే సూర్యచంద్రుల కళ్ళతో చిన్న సింహం లాంటి ధైర్యవంతునిగాను అభివర్ణించారు. చివరగా అమ్మవారు ఈ వ్రతాన్ని నిష్ఠగా చేస్తే వర్షాలు కురుస్తాయి, దేశమంతా సుభిక్షంగా ఉంటుంది, లోకమంతా మమ్మల్ని ప్రశంసిస్తుంది అని వివరించారు. ఇదే తిరుప్పావై సందేశం. ఇదే ఆండాల్ అమ్మవారి మార్గం. ఆండాల్ తిరువడిగలే శరణం.